ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 3వ రోజు పారాయణము. మనము సంపూర్ణ కార్తీక మహాపురాణము పారాయణం చేసుకుంటూ ఉన్నాము. కార్తీక మాసంలో ఈరోజు 3వ రోజు కాబట్టి సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 3వ రోజు అధ్యాయాలు పారాయణం చేసుకుందాము. ముందుగా మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని కథలన్నీ కూడా మన ఛానల్లో వినండి. సంపూర్ణ కార్తీక మహాపురాణము 3వ రోజు పారాయణము పంచమాధ్యాయము. ఓ శివధనుస్సంపన్న, శివధనుస్సును కలిగినటువంటి ఓ జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందులో 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో కానీ, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణువుతో సమానమైనటువంటి భోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధముల నుండి విముక్తులవుతారు. కార్తీక వనభోజనం యొక్క మహత్యము. ఇహ కార్తీకేసితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు ఉన్నటువంటి తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి గంధ పుష్ప అక్షాదాదులతో పూజించి యథాశక్తిగా బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి కోలుకుని విష్ణులోకాన్ని పొందుతారు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటం నుంచి రక్షించబడ్డాడు. ఆ కథ చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయనా, ఈరోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరిసన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కా అని చెప్పాడు. కానీ దుర్వ్యర్థనుడైనటువంటి ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు బాధపడినటువంటి దేవశర్మ తన కుమారుని అడవిలోన చెట్టు త్వరలో ఇలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలపైన పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి ఈ విధంగా అన్నాడు: ఓ నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తిని అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని అనగా ఎలుక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ కుమారుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయినటువంటి ఒకానొక మహావృక్ష కోటరంలో మన్నసాగాడు. అనగా ఒక వృక్షం యొక్క తొర్రలో నివసింపసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయినటువంటి విశ్వామిత్రుడు శిష్య సమేతముగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్నటువంటి చెట్టు మొదలునందే కూర్చొని తన పరివారానికి పరమపావనమైనటువంటి కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయినటువంటి ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు.
పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే కాని అపకారం ఏనాడూ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనం మాత్రం చేత రవంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయినటువంటి ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్నటువంటి కథలేమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో నాకు చెప్పండి అని అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్నటువంటి వైనమును గమనించినటువంటి విశ్వామిత్ర మహర్షి అతనితో ఇలా అన్నాడు, ఓ కిరాతకుడా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నాన దాన జప తప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా చెట్టు తొర్రలో ఉన్నటువంటి ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వయుక్తమైనటువంటి యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు దాండ ప్రణామాలు ఆచరించి తన పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని చివరి వరకు తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడై కూడా ఆ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతమును ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమోధ్యాయ సమాప్త. ఇక షష్ఠాధ్యాయము, 6వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసినా దీపదానము చేసినా వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడీవత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయముగా ఈ క్రింది మంత్రమును చెబుతూ ఆ యొక్క దీపమును దానమియ్యాలి. దీపదాన మంత్రము: సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామిక శాంతిరస్తు సదా మమ. అనగా జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞానము, ఆయుర్వృద్ధి, అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ కూడా సమసిపోతాయి. దీని నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్ధ వితంతువు మోక్షమును పొందుట. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరలను విక్రయించి తాను దూషితాన్నంతో తృప్తిపడుతూ డబ్బును వెనకేసాగింది. ఇతరుల ఇండ్లలో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదియునుగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్నమానస అయిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనమును కానీ, ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు. అటువంటి లుబ్ధరాలింటికి దైవవశాన శ్రీరంగయాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలచి ఆమెతో ఇలా అన్నాడు: ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి,
అనేటటువంటి పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ శరీరము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కప్పు మీద కురిసి నలుదిక్కులా చెదిరిపోయే వాననీళ్ళలాగా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి ఈ తనువు నిత్యము కాదు, ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లే ఆశల అగ్నిలో పడే మిడత వలె మడిసి కావడమే తప్ప మేలు అనేది లేదు. మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు. దైవమొక్కటే శాశ్వతుడని, సర్వభూత దయకారుడని గుర్తించు. నిరంతరము హరిచరణాలనే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యయ చింత, మోహమంటే మమత అహంకారాలు. ఇటువంటి ఆరింటినీ వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానము చెయ్యి అని అన్నాడు. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని కూడా హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచో మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసమునందే వ్రతాచరణను ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధముగా కార్తీక మాసము 4 రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో అన్నింటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానమును చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి పరాయణులవుతారు. ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే షష్ఠోధ్యాయ సమాప్త. 3వ రోజు పారాయణము సమాప్తము. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.